హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ డీఏలపై సీఎం కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీలో ఉద్యోగుల బకాయిలు, స్థానిక సంస్థల ఎన్నికలు మరియు పెరుగుతున్నటువంటి కరోనా కేసుల నియంత్రణ వంటి అంశాలపై అత్యున్నత కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 163 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ యొక్క ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేలాగా పకడ్బందీ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలాగా మంత్రులకు సీఎం గారు బిగ్ టాస్క్ అయితే అప్పచెప్పారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అయితే మరొక వైపు ఉద్యోగ సంఘాల నుండి వస్తున్న ఒత్తిడిని పరిగణలోకి అయితే తీసుకొని పెండింగ్ బకాయిల విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ, పీఆర్సీ అరియర్స్, అలాగే మధ్యంతర భృతి ఐఆర్‌పై చర్చలు జరిగాయి. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారు నేరుగా సమావేశమై వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపే అవకాశం అయితే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా సానుకూల నిర్ణయంతో అయితే ముందుకు వస్తోంది. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకంపై కూడా ఈ యొక్క భేటీలో ప్రాథమిక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే వీటితో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణం, ప్రధాని మోదీ ఏపీ పర్యటన మరియు డీలిమిటేషన్ బిల్లులు వంటి అంశాలు కేబినెట్ ఎజెండాలో ప్రధానంగా అయితే నిలిచాయి. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రావాల్సినటువంటి నిధులు మరియు ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి ఆలసత్వం వహించకూడదని మంత్రులకు సూచించారు. గ్రామ మరియు వార్డు సచివాలయ బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటుగా ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, మొత్తానికి చూస్తున్నట్లయితే ఉద్యోగుల బకాయిల విషయానికి వస్తే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు మరియు పీఆర్సీ అరియర్స్‌ను ఒకేసారి కాకుండా విడతల వారీగా అయినా చెల్లించే అవకాశం అయితే ఉంది. తద్వారా ఖజానాపై భారం పడకుండా ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. స్థానిక ఎన్నికల వ్యూహం 163 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పట్టును నిర్వహించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్సీ కమిటీ 12 పీఆర్సీ నివేదిక ఆధారంగా కొత్త వేతన సవరణ అమలు దిశగా ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. దీనికోసం ప్రత్యేక చైర్మన్ నియామకం అయితే త్వరలో చేపట్టనుంది. అమరావతి అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంతో సమన్వయం, కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనను ఉపయోగించుకొని విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీలు మరియు పోలవరం నిధులపైన స్పష్టత కోరాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్య జాగ్రత్తలు, కరోనా వ్యాప్తి చెందకుండా టెస్టింగ్లు మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియపై మళ్లీ దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.